నమస్తే అండి. శుభోదయం అందరికీ. మనం రెగ్యులర్‌గా చెప్పుకుంటున్నటువంటి ఎఫార్జమ్స్‌లో ట్యూస్‌డేలో భాగంగా మనము ఎటువంటి క్యూర్స్ ఉంటాయి నేచురల్‌గా అన్నట్టుగా చెప్తున్నారనమాట మాస్టర్ గారు. అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 మెథడ్స్ అని చెప్పారు. ఒకటి అలోపతిక్, నెక్స్ట్ హోమియోపతిక్. ఇందులో నేచర్ ప్రిన్సిపల్స్ ప్రకృతి ప్రకృతి పరంగా పోయి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్‌గా జరిగేటువంటిది హోమియోపతి మాత్రమే. ఆ నిమిషానికి మనకు క్యూర్ చేస్తూ ఇబ్బంది పెట్టేది, తర్వాత ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది అలోపతి అన్నట్టుగా మనకు క్లియర్ కట్‌గా 52nd అఫారిజంలో చెప్పారు. 53ర్డ్‌లో చెప్తున్నారు. అంటే హోమియోపతి ఎందుకు కరెక్ట్ అనేది గూడా. అంటే ఇప్పుడు మనం ఒక్కటే కాదు గదా! అంటే మనం మనం దా మనకున్నటువంటి సిట్యుయేషన్‌ని మన హోమియోపతిని ఏ విధంగా మనం కరెక్ట్ అని చెప్పుకోగలగాలి అనేటువంటిది చెప్తున్నారు. ద ట్రూ మైల్డ్ క్యూర్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ అకార్డింగ్ టు ద హోమియోపతిక్ మెథడ్. యాస్ వి హావ్ ఫౌండ్ మనకి హోమియోపతిక్ మెథడ్‌లో కూడా ఎట్లా ఉంటది? ట్రూ మైల్డ్ క్యూర్స్ జరుగుతాయి అని చెప్తున్నారనమాట. ద ట్రూ మైల్డ్ క్యూర్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ అకార్డింగ్ టు ద హోమియోపతిక్ మెథడ్ అన్నట్టుగా. అంటే ఓన్లీ హోమియోపతి మెథడ్ ద్వారానే మనకి క్యూర్స్ జరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే మైల్డ్‌గా, పర్మనెంట్‌గా, జెంటిల్‌గా, స్మూత్‌గా ఇవన్నీ గూడా. మనకివన్నీ ఎక్కడ చెప్పడం జరిగింది? అఫార్జమ్ 7 నుంచి 25 వరకి మనకి మొత్తం హోమియోపతిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఎలా ఫాలో అవ్వాలి? ఏం జేయాలి? అనేటువంటిది అఫార్జమ్ 7 నుంచి 25 వరకి మనకు క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అఫార్జమ్ 7-25 బై ఎక్స్‌పీరియన్స్ అండ్ డిడక్షన్ ఈస్ అన్‌క్వెషనబుల్ ద ప్రాపర్ వన్ బై విచ్ త్రూ ఆర్ట్ ద క్వికెస్ట్ మోస్ట్ సర్టైన్ అండ్ మోస్ట్ పర్మనెంట్ క్యూర్స్ ఆర్ ఆబ్టైన్డ్ సిన్స్ దిస్ హీలింగ్ ఆర్ట్ రెస్ట్స్ అపాన్ అన్ ఎటర్నల్ ఇన్ఫెయిలబుల్ లా ఆఫ్ నేచర్. మనకి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఊరికనే వస్తాయి. మనకి ఏదన్నా ఒక నార్మల్ అలటప్ప ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ వస్తే డెఫినెట్గా రావు. ఒకవేళ వచ్చినా కూడా ఈవెన్ హోమియోపతిలోనే మనం మనం తీసుకునే క్యూర్స్ ఉన్నాయనుకోండి, మనం క్లెయిమ్ చేస్తాం కదా ఇంత ఇంత పర్సెంట్ క్యూర్స్ ఉన్నాయని. అందులోనే చూసుకోండి, హోమియోపతి మెడిసిన్స్తో హోమియోపతి డాక్టర్స్ క్యూర్స్ చూసుకున్నా కానీ లా ఆఫ్ నేచర్ ప్రకారం పోకపోతే సప్రెషన్ కిందకే జరుగుతది. తప్పకుండా డెఫినిట్‌గా జరుగుతదని. ఇవన్నీ కూడా ఎలా జరగాలి? ప్రతి ఒక్క కేస్ కూడా ఎట్లా జరగాలంటే ఆఫ్టెన్ రెస్ట్స్ అపాన్ ఎటర్నల్ ఇన్ఫెయిలబుల్ లా ఆఫ్ నేచర్. అంటే ఆ లా ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో మనం ఆహ్, మనకున్నాయి కదా కొన్ని లాస్, అవన్నీ కూడా అవి ఫాలో అయితే మాత్రమే మనకు క్యూర్ జరుగుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఆహ్, ఇవన్నీ కూడా ఎట్లా చెప్పారు? 7-25 ఇవన్నీ కరెక్ట్ అని, తర్వాత ఇవన్నీ పర్ఫెక్ట్‌గా హోమియోపతిక్ క్యూర్ అని ఎట్లా చెప్పారంటే, బై ఎక్స్‌పీరియన్స్ అండ్ డిడక్షన్ అని చెప్పారు. అంటే డిడక్షన్ మెథడ్‌లో మొత్తం అన్నీ తీసుకుంటూ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ ద్వారా అన్నీ క్లెయిమ్ చేసుకుంటూ ఈజ్ అన్‌క్వెషనబుల్లీ ద ప్రాపర్ వన్. అంటే దాన్ని క్వెషన్ చేయలేనంత ప్రాపర్‌గా ఉంది. బై విచ్ త్రూ ఆర్ట్ ఇది గూడా మళ్ళీ ఏంటి, ఇది ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్నిట్లో ఇది ప్రతిసారి ఒకటే సిట్యుయేషన్‌లో ఒకటే దానిలాగా హ్యాండిల్ చేయడం కాదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కోలాగా ఆర్ట్ అనేది అంటే ఆ ఎక్స్‌ట్రాక్షన్ కానీ, అంటే సింప్టమ్ ఎక్స్‌ట్రాక్షన్ కానీ, ఇవన్నీ హోమియోపతిక్ ప్రిస్క్రైబింగే ఆర్ట్ అని అనుకోవచ్చు. బై విచ్ త్రూ ఆర్ట్ ద క్వికెస్ట్, మోస్ట్ సర్టెన్ అండ్ మోస్ట్ పర్మనెంట్. ఇది మనకి తెలిసిందే. ర్యాపిడ్ జెంటిల్ అండ్ క్యూర్ అని, ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ అన్నట్టుగా మనకి ఎట్లయితే ఇవన్నీ అనుకుంటున్నామో, త్రూ ప్రాపర్ క్వెషన్ బై విచ్ త్రూ ఆర్ట్ అండ్ ద క్వికెస్ట్, మోస్ట్ సర్టైన్ అండ్ మోస్ట్ పర్మనెంట్ క్యూర్స్ ఆర్ అబ్టైన్డ్ సిన్స్ దిస్ హీలింగ్. అంటే ఇవన్నీ గూడా ఈ విధంగా హోమియోపతిక్ మెథడ్ ద్వారా మాత్రమే అవుతున్నాయి అన్నట్టుగా మనం క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ద ప్యూర్ హోమియోపతిక్ హీలింగ్ ఆర్ట్ ఈస్ ద ఓన్లీ కరెక్ట్ మెథడ్. ద ఓన్లీ దట్ వన్ పాసిబుల్ టు ద హ్యూమన్ ఆర్ట్. ద స్ట్రెయిటెస్ట్ వే టు క్యూర్ యాస్ సర్టెన్ యాస్ దట్ దెర్ ఈస్ బట్ వన్ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ 2 గివెన్ పాయింట్స్. బిట్వీన్ 2 గివెన్ పాయింట్స్‌లో ఓన్లీ వన్ స్ట్రెయిట్ లైన్ ఉంటదన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. అది 2 అసలు డెఫినిట్‌గా ఉండవు. పారలెల్ అన్నట్టుగా ఉండదు. ఓన్లీ స్ట్రెయిట్ లైన్ ఉంటది కాబట్టి అది ఎంతైతే పర్ఫెక్ట్‌గా ఉంటదో, అది ఎట్లయితే మనం క్లియర్ కట్‌గా చెప్పగలుగుతామో, సేమ్ హోమియోపతిక్ ఆర్ట్ కూడా అంతే కరెక్ట్ అని చెప్తున్నారనమాట. ద పాసిబుల్ ద వన్ పాసిబుల్ టు హ్యూమన్ ఆర్ట్. ద స్ట్రెయిటెస్ట్ వే టు క్యూర్. అంటే ఇది ఇది మనకున్నటువంటి ఆహ్, ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ డెఫినిట్‌గా పోతే గనక ఇది స్ట్రెయిటెస్ట్ వే టు క్యూర్ అని గూడా చెప్పొచ్చు. యాస్ సర్టెన్ యాస్ దట్ దేర్ ఈస్ బట్ వన్ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ 2 గివెన్ పాయింట్స్. అంటే ఒక 2 గివెన్ పాయింట్స్‌లో ఒక స్ట్రెయిట్ లైన్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటదో, ఇది కూడా అలాగే ఉంటది అన్నట్టుగా మనకు క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. ఇదే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నిజమైన నివారణ సౌమ్యమైన పద్ధతిలో జరగాలనన్నచో హోమియోపతి నియమములను అనుసరించుటయే మార్గము.
అంటే ఇక్కడ కూడా మనకి హోమియోపతి ఈ ప్రిన్సిపల్స్ని అనుసరించకపోతే డెఫినెట్గా మనకి సప్రెషనో పాలియేషనో లేదంటే ఇంకో వైపు డైరెక్షనో ఎక్కడో జరుగుతుంది, కానీ డెఫినెట్గా క్యూర్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా కావాలి అంటే ఓన్లీ హోమియోపతిక్ ఈ నేచర్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నారు అనమాట. నిజమైన నివారణ సాధ్యమైన సౌమ్యమైన పద్ధతిలో జరగవాలని అన్నచో హోమియోపతి నియమములను అనుసరించుటయే మార్గము. ఈ నియమములను శాశ్వతమైన నిర్వికల్పమైన ప్రకృతి యందు లభించిన నివారణ ధర్మములను అనుసరించినవి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్న ఈ లా ఆఫ్ నేచర్ అనేది, ఆ లా ఆఫ్ సిమిలర్స్ అనేది, లా ఆఫ్ మినిమం డోస్ అనేది, ఇవన్నీ కూడా మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నది? ఇవన్నీ కూడా నేచర్‌లో నుంచి తీసుకున్నవి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ప్రకృతి మానవుని కన్నా శాశ్వతము. అది మానవునే గాక సమస్త జీవరాశులను, పంచభూతములను, ద్రవ్యమును, ప్రాణమయాది కోశములను, సప్తధాతువులను, మనస్సు, బుద్ధి మున్నగు ప్రజ్ఞలను, పరమాణువులను, సౌర కుటుంబమును సృష్టించి పెంచుచున్నది గనక అందున్న ధర్మములు సత్యములు. వానిని అనుసరించి వైద్యము నేర్చుట సత్యమైన మార్గము. ఇప్పుడు మనమే ఒక చిన్న ఏదన్నా ఒక ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేయడంలో విఫలమైతాం. కానీ ప్రకృతి చూడండి, అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ సమస్త జీవరాశులు, పంచభూతాలు, ద్రవ్యమయాది, ప్రాణమయాది కోశములు, సప్తధాతువులు, మనస్సు, బుద్ధి, ప్రజ్ఞ, పరమాణువులు, సౌర కుటుంబములు, సోలార్ సిస్టమ్స్ ఇన్ని మెయింటైన్ చేస్తూ స్టేబుల్‌గా ఉంది అంటే అవి కూడా సర్టెన్ ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవుతున్నట్టే. సేమ్ అందులో నుంచి తీసుకున్నటువంటి ప్రిన్సిపల్స్‌ని మనం ఫాలో అయితే డెఫినిట్‌గా వి విల్ బి స్టేబుల్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. అందున్న ధర్మములు సత్యములు. వానిని అనుసరించి వైద్యము నేర్చుట సత్యమైన మార్గము. తప్పకుండా. అంటే వాటిని అనుసరించినప్పుడు మనకేం జరుగుతది? మనకొక క్లియర్ కట్ వే వస్తది. ఆ వే వచ్చినప్పుడు డెఫినిట్‌గా వి విల్ సీ గుడ్ రిజల్ట్స్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో, ఇది మనకి 53 వర్జన్‌లో మనకి హనుమాన్ గారు చెప్పింది. నెక్స్ట్ ఇంకా 54, 55లో అలోపతి గురించి మనం ఏమేం చేయొద్దని కూడా చెప్తారు. అది ఇంకా తెలుసుకోవడానికి వేచి చూద్దాం. సెలవు. థాంక్ యూ. ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేస్తూ నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్దాం. శుభోదయం అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్ గారు. నమస్తే. శుభోదయం సార్. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. ఇవాళ మన కారణంలో ఏం చెప్పినారంటే హోమియోపతి వైద్య విధానం చాలా సౌమ్యమైనది,
తీగోలు ఇచ్చి తగ్గించేది. ఎలాంటి హానికరమైన వైద్య ప్రక్రియలు ఏంది అందులో సూచించబడవు. ఇంకొకటి ఏంటి అంటే ఇది ప్రకృతి యొక్క ధర్మాల్ని ఆధారపడి హోమియోపతి వైద్య విధానం పనిచేస్తుంది కనుక ప్రకృతి ఎప్పుడు కూడా శాశ్వత ధర్మాల్ని అనుసరించి ప్రవర్తిస్తుంది. అంటే తూర్పును ఉదయించడం, పడమర అస్తమించడం, ఇవన్నీ కూడా కొన్ని శాశ్వత ధర్మాలను మాత్రమే అనుభవిస్తుంది. మనమేమి తలకిందులు అవుతలే కదా ఇన్నేళ్ళ నుంచి కూడా అట్లే భూమి మీద నడుస్తాం కదా. అట్లా హోమియోపతి కూడా అటువంటి లా మీదనే నడుస్తుంది కనుక ఇది కూడా ఎటర్నల్. దీని ద్వారా మాత్రమే సంపూర్ణ నివారణ జరుగుతుంది. దెర్ ఈస్ ఓన్లీ వన్ లైన్ బిట్వీన్ 2 పాయింట్స్ కదా, 2 లైన్స్ గీయలేం కదా. అట్లా హోమియోపతి విధానం వల్ల మాత్రమే సంపూర్ణ నివారణ జరుగుతుంది. ఎందుకు? ఇట్ హ్యాస్ ద సైన్స్ విచ్ కెన్ రూట్ అవుట్ ద డిసీజ్. అట్లా అందుకని అలాంటివి జాగ్రత్తగా గమనించండి. ఇది ఇక్కడ చెప్తున్నాను అనమాట. అందుకని శాశ్వత నివారణ జరగాలంటే హోమియోపతి వైద్య విధానాన్ని హోమియోపతి వైద్యులు ఏం చేయాలా? దాన్ని ధర్మాల ప్రకారమే అనుసరించాలి. కానీ ఇది నా వైద్యం, ఇది నా ఇష్టం అని అనకండి. అది ఇక్కడ చెప్పేది. సరేనండి. నెక్స్ట్, నేను ఇంత గొప్పవాడిని, ఇంతమందికి వైద్యం ఇచ్చి తగ్గిస్తున్నాను, ఆ మాత్రం నాకు తెలీదా? లేకపోతే మీకు తెలీదు? అప్పుడు యొక్క వెనకటికి వాళ్ళు అనుసరించే వ్యూహాలు వేరు, ఇప్పటి కాలంకి వేరు అంటుంటారు జనాలు. అదే చెప్పారు ఇక్కడ ఇవాళ భారతంలో. అప్పుడు ప్రకృతి ధర్మాలు ఏమున్నాయి, ఇప్పుడు కూడా ప్రకృతి ధర్మాలు అదే ఉన్నాయి. అప్పుడు సూర్యుడు తూర్పుని ఉదయిస్తున్నాడు, ఇప్పుడు సూర్యుడు తూర్పుని ఉదయిస్తున్నాడు. అప్పుడు మనుషులు భూమి మీద నడుస్తున్నారు, ఇప్పుడు మనుషులు భూమి మీద నడుస్తున్నారు. అప్పుడు గాలి పీల్చేవారు, ఇప్పుడు గాలి పీల్చేవారు. అప్పుడు ఈ డిసీజ్ పేరు ఉన్నాయి, పేర్లు మాత్రం వేరే ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు ఎయిడ్స్ ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, క్యాన్సర్ ఇవన్నీ పేర్లు ఉన్నాయి. అది కొత్తవి ఏం కాదు. ఈవెన్ మహాభారతంలో కూడా ఉన్నాయి పేర్లు. విచిత్ర వీరుడు ఉన్నాడు కదా, శంతను మహారాజు యొక్క సత్యవతి భార్య, సత్యవతి దేవి యొక్క కొడుకులు కుమారులు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. విచిత్ర వీరునికి వాడికి అతికామం, అందుకని వాడికి ఎయిడ్స్ అనే పేరు, ఎయిడ్స్ రోగం వస్తుంది. దానికి ఆ పేరు ఉంది అక్కడ, పురాణ పురుష బుక్లో చదవండి. అట్లా అనమాట. అందుకని అప్పటి నుంచినే అట్లా క్యాన్సర్ కానీ అవన్నీ ఫస్ట్ నుంచినే, కానీ పేర్లు మారుండొచ్చు, దానికి ఏముంది కదా. అందుకని మనం జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది. సరే, ఇప్పుడు మనకి టాన్సిల్స్ టాపిక్ వద్దాం. టాన్సిల్స్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎక్యూట్ అని చదివేసామండి కదా. ఏం చదివామని చెప్తారు ఒకసారి? బెల్డోన్ అయ్యింది, ఏకోనెట్ అయింది, ఎపికాక్ అయిపోయింది. సారీ మెర్క్యూరీ గ్రూప్ అయింది సార్. అవును, మెర్క్యూరీ గ్రూప్. బెల్లడోనా, ఎపిస్, హెపార్సల్, ఫైటోలక్క, మెర్క్యూరీ గ్రూప్, పల్స్టిల్లా, లైకోప్, ఎపిస్మెల్, కాల్కేరియో, ఐలాంతస్ అయిపోయింది, బ్రయోనియా, ఫాస్ఫరస్, గ్వయాకం కూడా అయిపోయింది కదా సార్. గ్వయాకం అయిపోయింది, మ్యాన్సినెల్లా, యాసిడ్ ఫాస్, కాలీబైక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఎక్యూట్ రెమెడీస్ అన్నీ అయిపోయాయి. ఇంకెవరైనా మీ ఐడియాలో ఏమైనా ఉన్నాయా ఎక్యూట్ రెమెడీస్ బాగా స్పెసిఫిక్గా పనిచేసేవి? సరే, ఇదనమాట. లెక్సిస్ కూడా చెప్పుకున్నాం కదా సార్, ఇందులో టాన్సిల్స్లో చెప్పుకున్నాం కదా లెక్సిస్ కూడా. అయిపోయింది సార్. క్లియర్. సో ఇప్పుడు నుంచి మనం క్రానిక్గా వాట్ ఈజ్ ఎక్యూట్ అండ్ క్రానిక్ ఎవరైనా చెప్తారా అండి? ఎక్యూట్ టాన్సిలైటిస్కి క్రానిక్ టాన్సిలైటిస్కి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా ఎవరైనా? ఫాస్ట్ టైం లేదు. స్వెల్లింగ్ వచ్చేసి అట్టాగే నిలబడిపోతే అది క్రానిక్ అవుతుంది సార్. మళ్ళా ఇన్ఫెక్షన్ తర్వాత ఒక వారంలోనో 10 రోజుల లోపల నార్మల్ అన్సి వచ్చేస్తే సైజు కానీ ఇది కానీ ఆటోమేటిక్గా దాన్ని మనం అక్యూట్ కింద అంటాం సార్. కరెక్ట్, సూపర్,
బాగా చెప్పారు. ఇంకా అక్యూట్‌కి క్రానిక్ డిఫరెన్స్ అదే. ఏది? అక్యూట్‌లో వి హావ్ ఆన్సెట్స్ అండ్ డ్యూరేషన్ అండ్ ప్రోడ్రోమల్ సింప్టమ్స్. అంటే డిక్లినేషన్ కూడా ఉంటది. అంటే తగ్గిపోవడం కూడా ఉంటది. క్రానిక్‌లో దేర్ ఈస్ నో ఫేజ్ ఆఫ్ డిక్లినేషన్. అంటే తగ్గిపోయే ఫేజ్ ఉండదు. అట్లా ఉండిపోతది. అర్థమైందా? అది డిఫరెన్స్ అనమాట. కొంచెం వాడి టాన్సిల్స్ వాచి ఉండి చల్లగాలి తగిలితే ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటాం. చల్లగాలి తగిలితే వెంటనే టాన్సిల్స్ వాస్తుంటాయి. కొంచెం ఏదైనా చల్లనీళ్ళు తాగినా వెంటనే టాన్సిల్స్ వాస్తూ ఉంటాయి. లేకపోతే ఏదో రకరకాలుగా ఒక చిన్న కుర్కురే తిన్నా కూడా వాడికి టాన్సిల్స్ వాస్తా ఉంటాయి. గొంతు నొప్పి వస్తుంది. ఇట్లా రకరకాల కొందరికి స్వీట్స్ తిన్నా గొంతు వాపు వస్తుంది టాన్సిల్స్. వాపు వచ్చి అట్లా ఉండిపోతాయన్నమాట అవి. ఉండిపోయి కొంచెం తగ్గినట్టు అప్పుడప్పుడు యాంటీబయాటిక్స్ వాడతారో లేకపోతే అప్పుడు టెంపరరీ ట్రీట్మెంట్ నడుస్తది. మళ్ళీ యథావిధిగా అట్లే ఉండిపోతది. ఇక్కడ ఏం డిఫరెన్స్ దీనికి తెలుసా అండి? దీనికి 2 మంచి పదాలు ఉన్నాయి సార్. ఒకటి స్వెల్లింగ్, ఒకటి ఎన్లార్జ్మెంట్. స్వెల్లింగ్ ఏమో అక్యూట్లో వాడుతుంటాము, అక్యూట్లో చూస్తుంటాము. ఇంకా ఎన్లార్జ్మెంట్ ఏమో అది అలా ఆ డిసీజ్ అట్లా నిలబడిపోవడం వల్ల క్రానిక్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం సార్. సరే అండి. ఓకే. అయిన తర్వాత ఆహ్, అక్యూట్‌కి, క్రానిక్‌కి ఇట్లా వెళ్తుంది కదా! వెళ్ళిన తర్వాత ఫ్లో కట్ అయింది. సరే ఒక్క నిమిషం. అయిన తర్వాత అక్యూట్స్‌లో, క్రానిక్స్‌లో అక్యూట్స్‌కి ఆహ్, అక్యూట్‌లో క్రానిక్ ఎందుకు టర్న్ అయితాయి తెలుసా యాక్చువల్‌గా? ఎందుకు టర్న్ అవుతాయంటే యాక్చువల్‌గా అప్పుడు కోల్డ్, కాఫ్ వచ్చి ఫీవర్ వస్తుంది. ఫీవర్ ఎందుకొస్తుంది? ఆ ఎపిసోడ్స్, ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గించి మళ్ళీ టాన్సిల్స్‌ని నార్మల్ పొజిషన్ తీసుకురావడానికి చేసే ప్రయత్నమే జ్వరం. అయితే మన వాళ్ళేం జేస్తారు? ముందు జ్వరాన్ని ఆపేస్తారు. జ్వరాన్ని ఆపేసేవరకి ఆ యొక్క క్యూరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆగిపోతది. ఓన్లీ ఇన్‌ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే తగ్గుతది. ఆ క్యూరింగ్ ప్రాసెస్ అట్లాగే ఉండిపోయి, ఆ స్వెల్లింగ్ అట్లే ఉండిపోద్ది. మనోళ్ళేం జేస్తారు? దానికి క్రానిక్ డిసీజ్ అని పేరు పెడతారు. అమ్మ ఇదంగా ఒక 5, 6 సార్లు ఇట్లా యాంటీబయాటిక్స్ ఇస్తారు. మళ్ళీ శరీరం ఏం చేస్తా ఉంటది? పాపం వీడి శరీరం కొంచెం బలంగా ఉందనుకో, మళ్ళీ వాడిని హీల్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది. మళ్ళా జ్వరం తెచ్చుకుంటది. మళ్ళా కోల్డ్, కాఫ్ తెచ్చుకుంటది. మళ్ళీ టాన్సిల్ సైజ్ తగ్గించాలి వీడు పాపం వీడిని కాపాడాలని మళ్ళీ ట్రై చేస్తది. మళ్ళీ వీళ్ళేం చేస్తారు? అబ్బో! ఇట్ ఈస్ ఇన్‌కన్వీనియంట్ ఫర్ మీ. టెంపరేచర్ ఈస్ ఇన్‌కన్వీనియంట్ ఫర్ మీ అనేసి వాళ్ళేం చేస్తారు? మళ్ళీ పారాసిటమాల్ ఏసారు. ఫీవర్ ఆగిపోద్ది. మళ్ళీ ఆ ప్రాసెస్ ఆగిపోయి టాన్సిల్స్ ఇట్లా అయిపోతాయి. అమ్మ ఇట్లా వాళ్ళు చెప్పే వర్డ్స్ ఏంటంటే ఇట్లా టాన్సిల్స్ ఇట్లా అయి ఉంటే ఫీవర్స్ అవి ఇట్లా మీద మీద వచ్చేసి వీళ్ళకి హీలింగ్ కాకుండగా వాళ్ళకి రాను రాను గొంతు టాన్సిల్స్ ఉండిపోయి డెవలప్‌మెంట్ ఉండదు గనక దాన్ని ఆపరేషన్ చేస్తాం. కంఫర్ట్‌గా ఉంటాడు అంటారు. ఎంత వేస్ట్ థింగ్ అంటే ఒక 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 అగంతకుడు లేదా దొంగ లోపల ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ పోలీసు ఉండి సంఘర్షణ చేస్తున్నాడనుకోండి ఆ దొంగతో. సంఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. అయిన తర్వాత ఇక్కడ సంఘర్షణ జరుగుతుంది. ఇక్కడ మీటింగ్ ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది బాగా. ఇక్కడ అంతా గొలాట జరుగుతుందని ఆ పోలీసుని పక్కబెట్టేసామనుకో ఏం జరుగుతుంది? చెప్పండి సార్. ఏమవుతుంది? దొంగతనాలు పెరుగుతాయి. దొంగ రహదారి. దొంగకి ఇంగా అడ్డు లేడు. దొంగకి రహదారి. దొంగ వచ్చేసి లోపల తన పని చేసుకొని వెళ్ళిపోతాడు. సో, మనం ఇక్కడ మంచి చేసినట్టే, చెడు చేసినట్టే టాన్సిల్స్ ఆపరేషన్ చేసి? చెడు చెప్పండి. చేసినట్టే సార్. ఆ! గుర్తుంచుకోండి. చాలా, చాలా డేంజర్. అందుకని నేనిక్కడ ఈ అక్యూట్ టు క్రానిక్ కేస్ మధ్యలో చెప్పాల్సొచ్చింది ఈ టాపిక్. ఎందుకంటే, చాలా పెద్ద పొరపాటనమాట ఇక్కడ చేసేది వీళ్ళు. దానివల్ల అవి క్రానిక్‌గా టర్న్ అవుతున్నాయి. కానీ అక్యూట్స్ మన టర్న్ కావే మనకి హోమియోపతిలో. మనం ఫీవర్‌కి మందేమే. ఫీవర్‌కి మందేయకుండా అట్లా ఉంచుతాం కదా మనం. అందుకని ఎక్కువ మటుకు ఏ 60-70% కేసెస్ రిజాల్వ్ అయిపోతాయి. టర్న్ కావు. క్రానిక్ టర్న్ కావు. అలోపతిలో ఫీవర్‌కి మందిచ్చేవరకి అవి టర్న్ అయిపోతాయి. అదనమాట అక్కడ. అర్థమైందా అండి? ఇప్పుడు అర్థమైందా? చాలా మటుకు అవి ఇట్లా మారిపోతుంటాయి. క్లియర్.
సరే. ఇప్పుడు మనం క్రానిక్‌గా చాలా రోజుల నుంచి ఉన్నాయనుకోండి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? క్రానిక్‌గా టాన్సిల్స్ చాలా రోజుల నుంచి ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి మనం? అక్యూట్స్‌కి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాలి సార్. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అంతేగాని థెరపీస్ చూడొద్దు. టాన్సిల్స్ క్రానిక్‌గా ఉన్నప్పుడు ఏ మందులు ఇస్తామని చూసుకొని కాలికేరినా, బెరెడగార్బా, సోరినామా, ట్యూబర్కుల్‌నామా, సార్ ట్యూబర్కుల్‌నం వేసిన టక్కున తగ్గించారంటాడు. అంటే మనకి వి నో ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గివెన్. అట్లా చూసుకొని ఎక్కాల ప్రకారం మందివ్వకండి. వాడి కాన్స్టిట్యూషన్ చూసుకోండి. వాడి కాన్స్టిట్యూషన్ రెమెడీ ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో అది ఆ అక్యూట్ ఎపిసోడ్స్ కూడా గమనించండి. ఆ అక్యూట్ ఎపిసోడ్స్‌లో కామన్‌గా ఉండే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మ్యాచ్ అయినాయి అనుకోండి సూపర్. ఖచ్చితంగా వాడికి టాన్సిల్స్ తగ్గిపోవడమే కాకుండా వాడి రోగనిరోధక శక్తి చాలా పెరుగుతుంది. అర్థమైందా అండి? అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని బుక్‌లో ఉండే ఎక్కాలని బట్టి కాదు. క్రానిక్ టాన్సిలైటిస్‌కి అక్కడ ఉన్న లక్షణాల్లో ఏవి ఉన్నాయి? వాడి యొక్క ఫ్యామిలీ హిస్టరీ ఏముంది? వాడి యొక్క మ్యాజం ఏదుంది? ఇక్కడ మ్యాజం కూడా చూసుకోవాలండోయ్ అక్యూట్‌లాగా కాదు. మ్యాజం ఏముంది? వాడి లక్షణాలు ఏమున్నాయి? మానసిక లక్షణాలు ఏమున్నాయి? ఫిజికల్‌గా యొక్క టాన్సిల్స్ వాచి ఉన్నప్పుడు వాడు ఏ లక్షణాలు చూపిస్తున్నాడు ఎక్కువ మటుకు అది కూడా తీసుకోవాలా. వాడు అక్యూట్ ఎపిసోడ్స్‌లో రిపీటెడ్‌గా కొందరు అంటారు, "సార్ మాకెప్పుడు జ్వరం వచ్చినా గొంతు నొప్పి వచ్చేసి మిడ్‌నైట్ వస్తుంది సార్" అంటారు. తీసుకోవాలా. ఇట్ షుడ్ ఆల్సో మ్యాచ్ ది క్రానిక్ ప్రిస్క్రిప్షన్. గుర్తుంచుకో. క్రానిక్ ప్రిస్క్రిప్షన్‌లో అది కూడా మీకు మ్యాచ్ కావాలి. అట్లా మనం దాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా క్రానిక్ డ్రగ్ దొరుకుతుంది. అప్పుడు మంచి మందు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకేనండి? అర్థమైందా ఇప్పుడు? క్రానిక్ డ్రగ్, క్రానిక్ టాన్సిలైటిస్‌కి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలి అనే పాయింట్ కోసం చెప్తున్నాను. అయితే ఇందులో మనకి అగ్రవేషన్స్, అమ్యులరేషన్స్ వేడి వేడి తాగితే బాగుంటుందా? చల్ల తాగితే బాగుంటుందా? ఇవన్నీ కూడా అడగొచ్చు. ఓకేనండి? మన యొక్క సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ షుడ్ కంప్లీట్ ఆల్ దీస్ ఫినామినా, ఆల్ దీస్ ప్రొసీజర్. అయితే కొన్ని కేసెస్‌లో మాత్రం ఇవి ఏమైనా మీకు సిమ్టమ్స్ సిమిలర్ అవుతాయేమో చూసుకోండి అని మాత్రం కొన్ని రెమెడీస్ చెప్తున్నా అంతే. నాట్ యాజ్ ఎ రూల్. ఏ పేషెంట్‌కి ఆ పేషెంట్ ఇవ్వండి మందు. అంతేగాని నేను చెప్పిన ఎక్కాల నుంచి మందు ఇవ్వకండి. అది కూడా చెప్తాను క్లియర్‌గా. కాకపోతే కొన్ని కేసెస్‌లో ఇవి ఇండికేట్ కావచ్చు. క్రానిక్ కేసెస్‌లో ఇవి ఏమైనా అవుతాయేమో చూసుకోండి. 100లో 20% అండి అంతే. అది కూడా చెప్తున్నాను. అంతకుమించి ఎక్కువ ఉండవు. నేను వాడేది నేను ఎంతసేపున కాన్స్టిట్యూషనల్‌గా చూసుకుంటాను. ఓకే. సరే. క్రానిక్ టాన్సిలైటిస్‌లో మనకు ఎక్కువ మటుకు ఉపయోగపడేవి అవసరం ఉంటే ఇంటర్కరెంట్‌గా వాడేవి కాల్కేరియా అయోడ్, సైలీషియా, సోరినం అంటే అపార్ట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. కాన్స్టిట్యూషనల్ రెమెడీ కాకుండా ఇవి. నెక్స్ట్ బెరెడగార్, ట్యూబర్కులినం, బ్రోమియం, లాక్కానినం, కాలిమోర్ ఇవండి క్రానిక్‌గా మనకు ఎక్కువ ఇండికేట్ కావాల్సినవి. అయితే ఫస్ట్ అండ్ ర్యాంక్ రెమెడీ టు బి థాట్ ఆఫ్ and definitely we may give result is the when symptoms agree. లక్షణాలు సరిపోయినప్పుడు కరెక్ట్‌గా మంచి ఫలితాలను ఇచ్చేది బెరెటకార్. బట్ నేను టాన్సిల్స్‌కి మాత్రం ఇంతవరకు కూడా వాడలేదండి టాన్సిల్స్‌కి. నిజం చెప్తున్నాను. వాడితే కాన్స్టిట్యూషనల్‌గా మొత్తం సెట్ అయితే ఇచ్చానేమో కానీ అక్యూట్‌లో కానీ క్రానిక్‌లో కానీ టాన్సిల్స్ కదా అని బెరెటకార్ ఇచ్చింది లేదు. బట్ చదువుకోవాల్సింది అయితే మన ఉంది కదా అందుకని చదువుదాం ఒకసారి. స్క్రోఫ్యులస్ డయాసిస్. బెరెడగారం ఎందుకు చాలా మంది వాడతారు టాన్సిల్స్‌కి అంటే స్క్రోఫిలస్ డయాసిస్ ఇది గ్రంథుల మీద బాగా పనిచేసే ఔషధం. ఇది టాన్సిల్స్‌లో గానీ, సర్వైకల్ లింఫ్ నోడ్స్‌లో గానీ ఇక్కడ బెర్రగారం చాలా బాగా పనిచేస్తుంది. దే ఆర్ వీక్ అండ్ డ్వార్ఫిష్. పొట్టిగా,
బలహీనంగా ఉంటారు. ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ. ఎమోషనల్లీ కూడా దే ఆర్ వెరీ మెకానికల్. అంత ఎమోషనల్‌గా ఫీల్ కారు వాళ్ళు. గుర్తుంచుకోండి. బెరట గారు వాళ్ళు ఎంత ఎమోషనల్ ఉండవు. దే ఆర్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ దే ఆర్ వీక్. మెకానికల్లీ దే ఆర్. నేను చూసా ఒక సినిమా ఉంది. 'కమల్ హాసన్' సినిమా ఉంది చూసావా? అందులో 'కమల్ హాసన్' క్యారెక్టర్ కంప్లీట్ కాదు. చెప్తున్నాడు. వాడికి ఇందులో వాడికి వాళ్ళ భార్యనో ఆమె చనిపోయింది, వాళ్ళ అమ్మనో చనిపోయిందని కూడా చూడరు. వాడు అన్నం పెట్టు అంటాడు. అంత డ్వార్ఫిష్‌నెస్ అంటే హి డోంట్ నో, ఈస్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ సర్కమ్‌స్టాన్సెస్. వాడికి ఏది కావాలో అంతే. ఈజిలీ క్యాచెస్ కోల్డ్. చలిగాలి మాత్రం అస్సలు పడదండి బెరటగారు వాళ్ళకి. చల్లగాలి తగిలిందా గొంతు నొప్పి వచ్చేస్తుంది. చల్లగాలి తగిలిందా వాళ్ళకి టాన్సిల్స్ వస్తాయి. దాంతో పాటుగా బెరటగారు వివరాలను చూసుకోవాల్సింది ఏంటంటే అఫెన్సివ్ ఫుడ్ స్వెట్స్. చెమటలు కంపు వాసనతో కూడి ఉంటాయి. చెమటలు అరిచేతులు కానీ అరికాలు కానీ చెమటలు కంపు వాసనతో కూడి ఉంటాయి. చెమట కంపు వాసనతో కూడి ఉంటుంది. అయిన తర్వాత సపరేటింగ్ టాన్సిలైటిస్ ఆఫ్టర్ ఎవ్రీ కోల్డ్ అట్మాస్ఫియర్. వాతావరణం మారినప్పుడల్లా టాన్సిల్స్ వాచి చల్లబడుతున్నాయి. వాతావరణం చల్లబడ్డప్పుడల్లా అంటే వాతావరణం చల్లగా ఉంది అంటేనే టాన్సిల్స్ వాచి చీమబడుతున్నాయి అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఇండికేషన్ ఫర్ ది బెరటగారు. అండ్ సిమ్టమ్స్ అగ్రి చూసుకున్నది కూడా. వాడికి వాతావరణం చల్లబడ్డప్పుడల్లా గొంతు నొప్పి వచ్చి జ్వరం వస్తుంది. క్విన్సీ అంటారు దాన్ని. క్విన్సీ అంటే టాన్సిల్స్ వాచి చీమ పట్టడాన్ని క్విన్సీ అంటారు. స్వెలన్ గ్లాండ్స్, స్వెలన్ వెయిన్స్, సప్పురేషన్. టాన్సిల్స్ వాచి గ్రంథులన్నీ వాయడం. సప్పురేషన్ చీమ పట్టడం. స్వెలన్ వెయిన్స్, వెయిన్స్ అన్ని కూడా ఈ సిరలు ఇవన్నీ కూడా బాగా వాసి ఉంటాయి. ప్లగ్ ఇన్ థ్రోట్ అగ్రవేషన్ ఫ్రమ్ స్వాలోయింగ్. గొంతంతా కూడా ఒత్తేసినట్టుండి స్వాలోయింగ్ అగ్రవేషన్, మింగితే నొప్పి ఉంటుంది. అదనమాట. ఎక్కువ మటుకు మనకు వాతావరణం చల్లబడి చల్లని వర్షాకాలంలో కానీ అటువంటి వాతావరణంలో గొంతు చీము పట్టి విపరీతమైన నొప్పి ఉండి దాంతోపాటు అరిచేతులు అరికాలు విపరీతమైన చెమటలు ఉండి స్క్రోఫిలస్ డయాసిస్ అంటే స్క్రోఫిలస్ డయాసిస్ అంటే త్వరగా టాన్సిల్స్ వాచే గుణం ఉంటుంది అనమాట. గ్రంథులు వాచే గుణం. స్క్రోఫిలస్ అంటే యాక్చువల్ ఏంటంటే గ్రంథులు వాచే గుణం ఉంటుంది. అలాంటి వాటిలో మీకు బెరటగారు చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇవి పర్టికులర్స్ అనమాట, ఓన్లీ పర్టికులర్స్. వాసి హార్డ్గా తయారవుతాయి సార్. దాన్ని చెప్తాను సార్, ప్లస్ అంటాం. చెప్తాను. హార్డ్నెస్ అనేది ఇందులో బెరటగారులో ఉండదు. మరి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే ఓకే. లయబిలిటీ టు క్విన్సీ ఆఫ్టర్ ఎవ్రీ కోల్డ్. చీమ్ పడుతుంది. ప్రతి ఒక్క వాతావరణం చల్లబడప్పుడల్లా గొంతులో టాన్సిల్ చీమ్ పడతాయి. ఆర్ సప్రెస్డ్ ఫుడ్ స్వెట్స్. చెమటలు అణగారిన తర్వాత ఎండ బాగా వెళ్ళొచ్చి టక్కున ఏం చేశారు, ఏసీ వేసుకొని టక్కున 4 నెంబర్ వేసుకొని పెడుకున్నారు. హాయిగా ఉంది, అబ్బా స్వర్గంలో ఉంది అనుకున్నాడు. అబ్బా ఎంత ఎండ ఉంది బయట అనుకుంటాడు. నెక్స్ట్ పూటనే వాళ్ళకి గొంతు వాచి చీమ్ పడుతుంది. గుర్తుంచుకోండి. సప్రెస్ ఫుడ్ స్వెట్స్. ఎందుకు ఫుడ్ స్వెట్స్ సప్రెస్ అయ్యి? ఎండకి వెళ్ళిన తర్వాత చెమటలు రావాలా. అయితే చెమటలు రావాలి కానీ ఏం చేసింది, చెమటలు ఏసీ టక్కున వేయడానికి అణిచిపోయినాయి. ఆ అణిచిపోయిన చెమటల వల్ల వాళ్ళకి ఇవి వస్తాయి. ఎస్పెషల్లీ రైట్ సైడ్ ఆఫ్ టాన్సిల్స్ స్వాలెన్. స్వాలెన్ కూడా రైట్ సైడ్ ఉంటుంది టాన్సిల్స్. థ్రోట్ ఫీల్స్ వర్స్ ఫ్రమ్ ఎంటీ స్వాలోయింగ్. ఇలా మింగితే గుట్కా వేస్తే నొప్పి ఉంటుంది. క్రానిక్ ఇండ్యూరేషన్ ఆఫ్ ది టాన్సిల్స్.
టాన్సిల్స్ వాచి గట్టి పడిపోతాయి. ఇండ్యూరేషన్ ఇక్కడ వచ్చిన వాటి చూసుకోండి. ఇండ్యూరేషన్ ఆఫ్ ది టాన్సిల్స్ ఇది కామన్ సిమ్టమ్ అండి. ఇండ్యూరేషన్ అనేది స్వెల్లింగ్, క్విన్సీ అంటే చీమటం ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. కాకపోతే చల్లగాలికి ఎక్కువ ఇబ్బంది పడడం అనేది టిపికల్ సిమ్టమ్. మనకు ఒక డ్రగ్ చదివినప్పుడు మనకు కామన్ సిమ్టమ్స్ ఏవి, అన్కామన్ సిమ్టమ్స్ ఏవి అది మైండ్లోకి రావాలా. అప్పుడు మీ ప్రిస్క్రిప్షన్ యాక్యురేట్ ఉంటుంది. టాన్సిల్స్ వాయడం, లేకపోతే గట్టి పడడం ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్ కదా, ఇందులోనే ఉంటాయి. అట్లే కాకుండా చల్లగాలి పడితే వెంటనే గొంతు నొప్పి రావడం, చీము రావడం, అఫెన్సివ్ ఫుడ్ స్వెట్స్ కానీ, లేకపోతే సప్రెషన్ ఆఫ్ ఫుడ్ స్వెట్స్ కానీ, దాని తర్వాత వచ్చే వాటిలో ఇది లేదా కొంచెం చల్లగాలి తగిలినా వీళ్ళకి బాధలు ఎక్కువ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా టిపికల్ సిమ్టమ్స్. వాటి మీద మందు సెలెక్ట్ చేయాలా. సెన్సేషన్ యాజ్ ఇఫ్ ప్లగ్ ఇన్ ద థ్రోట్, గొంతులో ఏదో ఒత్తేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఒక్క నిమిషం కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. పెరట గారు వేయాలంటే మీకు సింగిల్స్ అవుట్ ద వాడి వ్యూ, సింగిల్స్ అవుట్ అంటాడు. అంటే ఒకటే వాడి లక్ష్యం కనిపిస్తుంది, వేరే ఉండవు. నెక్స్ట్ గ్రాండ్ ఫీచర్ ఆఫ్ దిస్ రెమెడీ ఈజ్ ఇట్స్ ఎఫినిటీ ఫర్ ది లింఫాటిక్ గ్లాండ్స్ ఆల్ ఓవర్ ద బాడీ. శరీరంలో ఉన్న గ్రంథులన్నీ వాస్తాయి వీరికి, బరేట గారు వాళ్ళకి. ది గ్లాండ్స్ ఆల్ ఓవర్ ది బాడీ ఎన్లార్జ్ అండ్ ఇండ్యూరేటెడ్. The glands of neck and the glands of the groin, lymphatics or abdomen are all affected, not chains from the neck, in the neck. శరీరంలో గ్రంథులు గొంతులో కానీ, లింఫ్ నోడ్స్ అబ్డమిన్లో కానీ ఇవన్నీ కూడా వాచి ఉంటాయి. ఇట్ హ్యాస్ ఎమాసేషన్, గ్రాడ్యువల్ డింగ్లింగ్ ఇన్ పర్సన్ హూ హ్యావ్ బీన్ ఫ్యాట్. అంతకుముందు బాగా లాగు ఉండేవాడు ఇప్పుడు చిక్కిపోతుంటాడు ఈ టాన్సిల్స్ వాచినప్పటి నుంచి. ఓకే, సార్ ఇది పీక్యూఆర్ పెక్యులర్ సిమ్టమ్స్ అని రాసుకోవచ్చా సార్? ఇది ఏదమ్మా టాన్సిల్స్ వచ్చిన తర్వాత చిక్కిపోవడం అనేది ఈ రెమెడీ రాసుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఎమాసేషన్, ఖచ్చితంగా టిపికల్ పాయింట్ ఇది. ఫర్ చిల్డ్రన్ విత్ ఎన్లార్జ్డ్ గ్లాండ్స్, ఎన్లార్జ్డ్ అబ్డమిన్. టాన్సిల్స్ వచ్చిన అప్పటి నుంచి చిక్కిపోతున్నాడని అంటారు. లేదా అబ్డమిన్ లో టాన్సిల్స్, అబ్డమిన్ లో లింఫ్ నోడ్స్ వచ్చినాయి అప్పటి నుంచి చిక్కిపోతున్నాడు. డ్వార్ఫిష్నెస్ ఆఫ్ ది మైండ్, ఇది గుర్తుంచుకోండి. వీళ్ళ లోపల డ్వార్ఫిష్నెస్ ఆఫ్ ది మైండ్, మైండ్ లో మైండెడ్ వేరు, డ్వార్ఫిష్నెస్ ఆఫ్ ది మైండ్ వేరు. మైండ్ వేరే. డ్వార్ఫిష్నెస్ అంటే వాడికి అంత తోయదు, వాడి మైండ్లో ఏది ఉందో వాడికి అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అది డ్వార్ఫిష్నెస్ ఆఫ్ ది మైండ్ బెరటకారంలో. లో మైండెడ్ అంటే ఏంటి? లో మైండెడ్ అంటే వాడికి నారోనెస్ అని కాకుండా వాడు లో మైండెడ్ అంటే వాడి యొక్క ఆలోచన విధానం చాలా సిల్లీగా ఉంటుంది, చాలా కురుచగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తా వినండి. లో మైండెడ్నెస్కి దీనికి డిఫరెన్స్ చెప్పాలి ఖచ్చితంగా, అందుకని చెప్తున్నాడు. లో మైండెడ్నెస్ అంటే ఒక క్లినిక్ అబ్బాయి వచ్చాడు, వాడికి నాకు ఏం వద్దు, ఓన్లీ లిక్విడ్ అన్నాడు. మొదటి నుంచి చేయండి అన్న. అంటే వీళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు అవుతుందని చెప్పారు. అంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ ఫోన్ చేశాడు, మావాడు వస్తే మందులు ఇవ్వకండి అని. కానీ వీడేం చేశాడు, అక్కడ ఇక్కడ కష్టపడి 10 రూపాయలు, అంటే వాడు 20 రూపాయలు పంపించి 50 రూపాయలు తీసుకొచ్చాడు. వీళ్ళు అన్నారు, స్టాఫ్ ఏమన్నారంటే 50 రూపాయలు సరిపోవు, ఇంకో 50 రూపాయలు తీసుకురా మంది ఇస్తామన్నారు. అంటే వాడు ఎట్టా తేడు కదా అని ఉద్దేశం. వాడు వెంటనే పక్కన ఇంకో కస్టమర్ ఉంటారు కదా, పేషెంట్, సార్ 50 రూపాయలు ఇవ్వండి సార్ అంట. 50 రూపాయలు ఇవ్వండి, మంది తీసుకోవాలి లేదంట. దట్ ఈస్ టిపికల్ లో మైండెడ్నెస్. అర్థమైందా? అట్లా అనమాట. వాడికి చీప్గా ఉంటారు వాళ్ళ థాట్స్. వాడికి అట్లా అడగొద్దని కూడా తెలియదు. అర్థమైందా? అట్లా అడగొద్దని కూడా తెలియదు. దట్ ఈస్ ద లో మైండెడ్నెస్ ఇన్ ద బ్యూఫోరనా.
ఆల్వేస్ దే ఇండల్జ్ ఇన్ మాస్టర్బేషన్ వెన్ ఎవర్ దే ఆర్ అలోన్. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు హస్త ప్రయోగం చేయడానికి ఒంటరిగా వెళ్తుంటాడు. అట్లా దట్ ఈస్ ద టిపికల్ సెక్సువల్ క్యారెక్టర్ ఆఫ్ ది బెరెటగారు. బ్యూఫో బెరెటగారు అట్లా కాదు, డ్వార్ఫిజం అంటే వాడికి మైండ్లో అనిపించిందే కరెక్ట్. వాడు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళమని అనుకో, వెళ్ళి కలుస్తాడు అంతే. వాడు దానికి ప్రొసీజర్ ఏంటి, ముందు సెక్యూరిటీ ఆఫీసర్ని కలవాలి, అక్కడ లెటర్ తీసుకోవాలి, లేకపోతే అక్కడ కలవాలి అన్నాడు వాడు. డైరెక్ట్గా స్టార్ట్కి వెళ్తాడు, నమస్కారం సార్ అంటాడు అంతే. దట్ ఈస్ బెరెటగారు. బెరెటగారు ఈజ్ ఎ ఇంటెలిజెంట్ ఫెలో, గుర్తుంచుకోండి. బట్ ఇన్ దేర్ రొటీన్, వాడి యొక్క వర్క్లే వాడు చాలా చాలా ఇంటెలిజెంట్. వాడు ఫేమస్ సర్జన్స్, వరల్డ్ ఫేమస్ క్రికెటర్స్ ఎందరో బెరెటగారు. మళ్ళీ వాడికి పక్కన అరే రిమోట్ ఆపరేట్ చేయమంటే రాదంటాడు. పెద్ద సర్జన్, ఫేమస్ సర్జన్ ఇంటికి వెళ్తే రిమోట్ కూడా ఆపరేట్ చేయడానికి రాదు. అర్థందా? దట్ ఈస్ టిపికల్ బెరెటగారు. మీకు ఇంటెలిజెన్స్ అని రూబ్రిక్స్లో చూస్తే ఇంటెలిజెంట్ అంటే 3 మార్క్స్లో బెరెటగారు ఉంటుంది, చూసుకోండి. మరి ఎక్కడ ఎట్లా అంటే దే ఆర్ గ్రోన్ ఇన్ దేర్ ఓన్లీ వన్ పాత్, అనదర్ పాత్ ఈస్ ద బ్లాంక్. అట్లా వాడి యొక్క పద్ధతిలోనే వాడు డెవలప్ అయి ఉంటాడు అనమాట. లేట్ లెర్నింగ్ టు వాక్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ ఫుల్లీ. చెప్పండి. ఈ పేషెంట్ మనం చూడడానికి అమాయకుల్లాగా కనిపిస్తారా సార్? అంటే ఇన్నోసెంట్ కనిపించవచ్చు, అట్లా చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఉంటారు కూడా అట్లా కూడా. అంటే మీరు స్వాతిముత్యం మూవీ అన్నారు, ఒక పేషెంట్ కూడా సార్ దగ్గర వచ్చినప్పుడు అలాగా. చూశాను సార్. అయితే స్వాతిముత్యం మూవీలో వాడి ఫేస్ మాత్రం అట్లా కాదు. వాడి ఫేస్ వేరే ఉంటుంది, బెరెటగారు ఫేస్ వేరేలా ఉంటుంది. అందుకని ఆ ఫేస్ మాత్రం కాదన్నా నేను. ఓకే. అలాగే. డీప్ సీటెడ్ లాంగ్ లాస్టింగ్ మయాజ్మాటిక్ ట్రబుల్స్. డీప్ సీటెడ్ మయాజం చాలా వాటికి బెరెటగారు తగ్గిస్తుందో గుర్తుంచుకోండి. అది చెప్తాను, కొన్ని పాయింట్ చెప్తాను టాన్సిల్స్లో. డ్వార్ఫిష్నెస్ ఇన్ ద మైండ్ అండ్ బాడీ. డ్వార్ఫిష్నెస్ ఇన్ ద మైండ్ అండ్ బాడీ. డ్వార్ఫిష్నెస్ ఆఫ్ ది ఆర్గాన్స్. ఒక ఆర్గాన్ డెవలప్ కాలేదు అంటే అప్పుడు కూడా మీరు బెరెటగారు అవుతాయేమో చూసుకోండి కావాలంటే. బెరెటగారు అనుకోండి, బెరెటగారు ఇస్తే ఆ అవయవం మళ్ళీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆమెకు మెన్సెస్ రెగ్యులర్ లేదు, వాళ్ళు స్కాన్ చేస్తే యూట్రస్ డెవలప్ కాలేదన్నారు. బెరెటగారు 200 ఇస్తే అప్పటి నుంచి మెన్సెస్ రెగ్యులర్ అండి. దట్ ఈస్ ద టిపికల్ యాంగిల్ ఆఫ్ ది బెరెటగారు. అర్థమైందా? అట్లా అనమాట. డ్వార్ఫిష్నెస్, లేట్ లెర్నింగ్ టు మేక్ కాంబినేషన్ దట్ ఎంటర్ ఇంటూ యువర్ లైఫ్. లేట్ లెర్నింగ్ టు టేక్ ఇమేజెస్, లేట్ లెర్నింగ్, లేట్ డెవలప్మెంట్, లేట్ వాకింగ్. ఓకే, ఇవన్నీ కూడా బెరెటగారులో ఉంటాయి. ఏ సింగిల్ ఆర్గాన్ ఫెయిల్ టు మెచ్యూర్, అది కూడా బెరెటగారు. అంటే టాన్సిల్స్ కూడా వస్తాయండి, అందుకని ఈ పాయింట్ చెప్తున్నాను టాన్సిలైటిస్లో. ద పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ చిల్లీ. అండ్ టిపికల్ సిమ్టమ్ ఏంటంటే ఎమాసియేషన్ వైల్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది టాన్సిల్ ఇస్ దేర్. అది కూడా టిపికల్ పాయింట్ అండి బెరెటగారికి. మీరు చిక్కిపోయి ఉంటారు టాన్సిల్స్ వాచున్నప్పుడు. ది టాన్సిల్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. గ్రాడ్యువల్గా ఉంటాయి, సడన్గా కాదు. బెరెటగారిలో సడన్గా రావు ఏ ప్రాబ్లమ్స్ కూడా. మార్క్డ్ వీక్నెస్, ఫీబుల్ పల్స్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఫ్యూచర్ అండ్ హీ మస్ట్ లై డౌన్. నీరసం కూర్చోవాలంటాడు. ఈజ్ వర్త్ స్టాండింగ్ అండ్ సిట్టింగ్. కూర్చోలేడు, నిలబడలేడు. పెయిన్స్ ఆర్ బెటర్ ఫ్రమ్ మోషన్. మెల్ల కదులుతుంటే ఓపెన్ ఎయిర్లో హాయిగా ఉంటుంది. బెటర్ బై మూవింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్లో హాయిగా ఉంటుంది. అది కూడా టిపికల్ సిమ్టమ్ అండి. వీళ్ళకి చలి పడదు కానీ ఓపెన్ ఎయిర్ లాగా కావాలి. ది టాన్సిల్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. గ్లాండ్స్ ఆఫ్ ది నెక్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, హార్డ్నెస్ అండ్ ఎవ్రీ కోల్డ్ అండ్ ఫ్రమ్ ఎవ్రీ చిల్ బికమింగ్ చిల్డ్. వాతావరణం చల్లబడిందంటే వీళ్ళకి
బెరెడ గారి వారికి టాన్సిల్స్ వస్తాయి. ఓకే. స్వెల్లింగ్ అండ్ ఇన్యూరేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది గ్లాండ్స్ విత్ ఇన్ఫ్లమేషన్ బిలాంగ్స్ టు దిస్ సేమ్ రీ. ఇన్ఫ్లమేషన్ వాపు, విపరీతమైన వాపు ఉంటుంది బెరెడ గారిలో. గ్లాండ్స్ బికమ్స్ హార్డర్ అండ్ హార్డర్. గ్రంథులు గట్టి పడిపోతాయి బెరెడ గారిలో. ఎందుకు? హార్డ్నెస్ కూడా ఉంటుంది, కార్బన్లో ఉంది కదా. నెక్స్ట్, అల్సర్స్ బికమ్ ఇండ్యూరేటెడ్ ఇన్ దేర్ బేస్. అల్సర్స్ ఉంటాయి. వెన్ ఎ చైల్డ్ హ్యాస్ ఆల్మోస్ట్ ఎనీ డిసీజ్, మీజిల్స్, scarlet fever, mumps, or even a bad cold or malarial attack, the development ceases and dwarfishness results. Okay. Premature old age. Premature old age lo kuda idi baga panichestundi. Fatty tumors, encephalitis tumors, lumps, గ్రోత్ ఆఫ్ ట్యూబర్కులర్ క్యారెక్టర్స్, సార్కోమా, ఇవన్నిట్లో కూడా బెరెడ గారు బాగా పనిచేస్తుంది. వాడు చాలా టిమిడ్గా ఉంటాడు. బ్యాష్ఫుల్, టిమిడ్, ఈజీలీ ఫ్రైటెండెడ్. చైల్డ్ గ్రో అప్ వితౌట్ ఎనీ distinctness, without any ability to perceive, and therefore fail to develop. వాడికి శరీరం పెరుగుతుంది కానీ బుద్ధి పెరగలేదు అంటాడు సవా, అట్లా అనమాట. ప్రీమేచ్యూర్ ఓల్డ్ ఏజ్ అండ్ బ్రెయిన్ ఫ్యాగ్ ఫ్రమ్ ప్రొలాంగ్ మెంటల్ వర్క్. హెడేక్స్ బెటర్ బై ఓపెన్ ఎయిర్, బెటర్ బై ఫ్రెష్ ఎయిర్. ఇక టిపికల్ సిమ్టమ్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. చలి పడదు, ఓపెన్ ఎయిర్ కావాలి. సెన్సిటివ్ టు కోల్డ్. All these glands inflame and become sensitive and get a little larger after every cold, every exposure to cold. చల్లగా మారిందా, from sudden change of the weather, వాతావరణం మారిందా అప్పుడు కూడా వస్తుంది. It is a wonderful remedy for the cure of the enlarged glands, enlarged tonsillitis, infiltration. ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. Every change of cold. It does not come in a night. Adi clear ayutunnadu ikkada. It does not come in a night. It does not go on rapid to suppress. Rapid is the anti to Beredagar. Belladonna అనేది దీనికి ఎక్స్ట్రీమ్ అనమాట. సప్రెస్ సడన్గా వచ్చేది బెల్డోనా కదా. బెల్డోనా, ఎకోనైటైపిస్ ఇవన్నీ సడన్గా వస్తాయి. పర్సిలిల్లా ఇవన్నీ సడన్గా వచ్చింది. నిన్నటి దాకా బాగున్నా, టక్కుని ఇప్పుడు వచ్చింది, చలగాలి మారింది వెంటనే అంటే బెరెడ గార్బ్ కాదు కాదు కాదు. ఖచ్చితంగా గుర్తుంచుకో, అది బెరెడ గార్బ్ కానే కాదు. ఇట్ డస్ నాట్ కమ్ ఆన్ ఇన్ ఏ నైట్. రాత్రికి రాత్రి రాదండి ఇది. ఇట్ డస్ నాట్ గో ఆన్ ర్యాపిడ్లీ టు సపరేషన్. వెరీ సోర్ థ్రోట్ హ్యాస్ కమ్ ఆన్ స్లోలీ ఆఫ్టర్ మెనీ డేస్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ there is gradual growth and gradual development. That is the character of Beridagar garb. On of sudden రాదు. ఇదండి. ఇది ఎవరికైనా డౌట్ ఉందండి ఇదే బెరెడ గార్బ్లో? సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. కేఎస్ శాస్త్రి గారి బుక్ లో చెప్పండి. పిల్లలు ఓల్డ్ పీపుల్ లా కనిపిస్తారు సార్. అపీరెన్స్ ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తారు పిల్లలు కూడా. అట్లాగే చెవుల్లో హోర్ ఉంటది, ముఖ్యంగా రైట్ సైడ్ ఇయర్ లో హోర్ ఉంటది. ఈ రెండు యాడ్ చేయొచ్చు. ఓకే, రైట్ సైడ్ రెమెడీ ఇది. యాక్చువల్గా ఇది రెమెడీ, రైట్ సైడ్ రెమెడీ కనుక రైట్ సైడ్ రావచ్చు. నెక్స్ట్, చైల్డ్ అండ్ ఓల్డ్ పీపుల్ హూ బికమ్ చైల్డిష్. అదనమాట, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది ముసలి వాళ్ళలో. కానీ ఇది బెరెడ గార్బ్ అనేది ఆ రెండు ఎక్స్ట్రీమ్స్లో బాగా పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కూడా బెరెడ గార్బ్ ఎక్సలెంట్ పనిచేస్తుంది.
ఈ సిమ్టమ్స్ ఉంటాయి. దే బికమ్ చైల్డిష్, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. ఇన్ చిల్డ్రన్ ద గ్రోత్ ఈస్ రిటార్డెడ్, బికమ్స్ డ్వార్ఫిష్, డల్, అపాథెటిక్. అన్నీ చెప్పేశాం. సార్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మనసు కింద దాక్కోవడం అనేది ఉంటుందా? ఇది అంటే సిగ్గు అట్లాగా. టిమిడ్, బ్యాష్ఫుల్ అని చెప్పాను కదా. బ్యాష్ఫుల్ అంటే కళ్ళు మూసుకుంటారు ఇట్లా, అంత సిగ్గు ఉంటుంది. ఫ్రమ్ ఎవ్రీ కోల్డ్ tonsils were affected, quinsy, enlarged tonsils, okay, aggravation from swallowing, can swallowing liquids only. ఇంతే అండి. ఇది జనరల్గా మనకు బెరేటా కార్బ్లో కనిపించేది. మళ్ళీ బెరేటా మూర్ వేరు, బెరేటా అయోడ్ వేరు, అవి కూడా వస్తాయి. అవి కూడా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ బెరేటా కార్బ్ అయిపోయింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ. ఓకేనండి, ఇంకో ఇంపార్టెంట్ రెమెడీ చెప్తాను. దీనిలాగానే ఉండే రెమెడీ అది కూడా. ఓకే, దీనిలాగానే ఉంటుంది. రెండు కంపారిజన్లో చెప్పుకుంటారు. ఇంకొక రెమెడీది బెరడ కార్బ్ లాగా ఉండే ఇంకో కార్బ్ ఏది? కాల్కేరియా కార్బ్ కదా. కాల్కేరియా బెరెటా రెండు దగ్గరగా ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా. అందుకని ఒక్కోసారి బెరెటా బదులు బెరెట గారు బదులు కాల్కేరియా ఇస్తుంటారు, కాల్కేరియా బదులు బెరెట గారు ఇస్తుంటారు. ఓకే, జాగ్రత్తగా గమనించండి. అంటే అంత దగ్గరగా ఉంటాయండి. ఓకే, ముందు కాల్కేరియా చెప్పిన తర్వాత మీకు కంపారిజన్ చెప్తాను. ఓకే, ఫస్ట్ విల్ టేక్ ద కాల్కేరియా అయోడేటమ్. వెరీ ఇంపార్టెంట్ అండి. కాల్కేరియా అయోడేటమ్. లార్జ్ అండ్ స్వాలెన్ టాన్సిల్స్. టాన్సిల్స్ ఎట్లా ఉంటాయి? పెద్దగా ఉంటాయి. మామూలుగా వాడికి ఇంత ఉంటాయి, కాల్కేరియా వాడికి ఇంత పెద్దగా ఉంటాయి. మొత్తం గొంతు మొత్తం ఇట్లే ఉంటుంది, అంత పెద్దగా ఉంటాయి టాన్సిల్స్. అర్థమైంది? అది బెరెటాలో ఉంటుంది. ఎన్లార్జ్ టాన్సిల్స్, లార్జ్ అండ్ స్వాలెన్. నెక్స్ట్ స్క్రోఫ్యులస్ విత్ స్వాలెన్ సర్వైకల్ గ్లాండ్స్. ఇక్కడ కూడా వాచి ఉంటాయి, ఇక్కడ సర్వైకల్ గ్లాండ్స్ వాచి ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాట్ ఫ్లాబీ. ఫ్యాట్ ఫ్లాబీ, ఫ్యాట్గా ఉంటారు, బాగా లాగా ఉంటారు. స్వెట్టీ హెడ్, చెమటలు, విపరీతమైన చెమటలు వస్తాయి తలకి, గుర్తుంచుకోండి. చెమటలు విపరీతంగా ఉంటాయి. కాల్కేరియా వాడికి ఇంకా ఎక్కువ ఉంటాయి చెమటలు. గొంతు వ్యూలా పెయిన్ఫుల్. డిజైర్స్ కోల్డ్ ఫుడ్. ఎందుకండి డిజైర్ కోల్డ్ ఫుడ్ చెప్పండి? అయోడ్ ఉండవా? అయోడియం. కరెక్ట్, అది గుర్తుంచుకో. కాల్కేరియాలో అయోడియం ఎలిమెంట్ ఉండడం వల్ల వాడికి డిజైర్స్ కోల్డ్ ఫుడ్ ఉంటుంది. ఓకే, అయోడియం కొన్ని పాయింట్స్ చెప్తాను. కాల్కేరియా అయోడియం కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ ఇండ్యూరేషన్ ఆఫ్ ది గ్లాండ్స్. గ్లాండ్స్ గట్టి పడతాయి, కాల్కేరియా అయోడియం వాడికి గట్టిగా ఉంటాయి. ఇవి ఇవి enlarged tonsils filled with little crypts.
థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ అబౌట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ. స్త్రీలు, అమ్మాయిలు పెద్ద మనుషులు అయ్యే సమయంలో, మెచ్యూరిటీ వచ్చే సమయంలో వచ్చే థైరాయిడ్ కంప్లైంట్స్లో కూడా కాల్కేరియక్ అయోడియం ఉండొచ్చేమో చూసుకోండి. వయస్సు టైంలో టాన్సిల్స్ వాయడం, లేకపోతే థైరాయిడ్ వాయడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కాల్కేరియా ఐడియం వస్తుందో చూసుకోండి. థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ అబౌట్ ద టైమ్ ఆఫ్ ప్యూబర్టీ, అడినాయిడ్స్, ఫ్లాబీ చిల్డ్రన్ సబ్జెక్ట్ టు టేక్ కోల్డ్. ఫ్లాబీ చిల్డ్రన్ బాగా ఊబగా ఉంటారు. ఈ పిల్లలు ఎట్లా ఉంటారు? ఊబగా, బొద్దుగా, ప్లంపిగా, దూది పింజేలాగా ఉంటారు కాల్కేరియా వాళ్ళు. డిశ్చార్జెస్ ప్రొఫ్యూజ్ అండ్ ఎల్లో, స్రావాలు ఎట్లా ఉంటాయి? ఎక్కువగా ఉండి ఎల్లోగా ఉంటాయి. ఇండోలెంట్ అల్సర్ అకంపెనింగ్ వెరికోస్ వెయిన్స్, వెరికోస్ వెయిన్స్ నుండి వెరికోస్ అల్సర్ కూడా ఉంటాయి ఇందులో. ఇండ్యూరేషన్ గ్రోత్ ఇన్ మెమే, పెయిన్ఫుల్ అండ్ ప్రెషర్ అండ్ మూమెంట్ ఆఫ్ ఆర్మ్, ప్రొఫ్యూజ్ స్వెట్స్, చెమటలు విపరీతంగా ఉంటాయి కదా. నెక్స్ట్ కాల్కేరియా అయోడియం, స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్. ఎందుకు? యాక్చువల్ కాల్కేరియా వాడికి గాలి ఇష్టమా? ఇష్టం ఉండదు. వీడికి మాత్రం కాల్కేరియా అయోడియం వాడికి ఇష్టం. ఎందుకు ఇష్టం చెప్పండి? అయోడియం వల్ల. అయోడియం వల్ల. అది నేను బాటిల్ ఇచ్చిన కింద చూస్తాను. అయోడియం వల్ల వాడికి గాలి ఇష్టం, చాలా బలంగా ఇష్టం. ఓపెన్ ఎయిర్ ఎక్సైట్స్ అండ్ ఆల్సో అమ్యులేట్ ది సిమ్టమ్స్. ఓపెన్ ఎయిర్ వల్ల బాగుంటుంది వాడికి. రెండుటికి కూడా ఆ సిమ్టమ్ ఉంది, కూర్చోండి. కాల్కేరియా అయోడియంలో ఉంది, బెరిటా కార్బ్లో ఉంది. ఓపెన్ ఎయిర్ బెటర్ అనేది జాగ్రత్త. అందుకే నేను ఈ పాయింట్స్ రెండు దగ్గర చేసి చెప్తున్నాను. దెర్ ఈస్ గ్రేట్ జనరల్ ఫిజికల్ యాంగ్జైటీ. ఎంత యాంగ్జైటీ ఉంటుంది తెలుసా అండి వీళ్ళకి? అంత హడావిడి పడుతుంటారు, అంత టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు. ఎందుకు? కాల్కేరియా కార్బ్లో లేదు అంత హడావిడి, వీడికే ఉంటుంది. ఎందుకు అంటే అయోడియం. అయోడియం ఈజ్ ఏ వెరీ రెస్ట్లెస్ ఫెలో. ఎంత రెస్ట్లెస్ ఫెలో అంటే వాడు ఇప్పుడు డాష్ మీద వాళ్ళు పిలిచామనుకో అయోడియం వాడిని, సార్ సో అండ్ సో ఫ్రమ్ ఎక్స్ అని పిలిచారనుకోండి, వాళ్ళు అటు వెళ్ళి మెట్లెక్కి రారు. సార్ వస్తున్నాను టక్కుని ఇట్లా ఎక్కేసి ఆ యొక్క గోడను కొట్టుకొని, అది అరుగును కొట్టుకొని మళ్ళీ సారీ సార్ అని చెప్పేసి మళ్ళీ ఇట్లా వచ్చేస్తాం. అంత హరీనెస్ ఉంటుంది అయోడియం వాళ్ళకి, కాల్కేరియా అయోడియం వాళ్ళకి. గుర్తుంచుకో. మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ ట్యూబర్కులోసిస్. ట్యూబర్కులోసిస్ ఎక్కువ పాజిటివ్ టాన్సిల్స్ ట్యూబర్కులోసిస్ ఉన్న వాళ్ళకి కూడా కాల్కేరియా అయోడియం ఉండొచ్చేమో చూసుకోండి. ఇది కూడా మోర్ రైట్ సైడ్ రెమెడీ. కాల్కేరియా అయోడియం కూడా రైట్ సైడ్ ఎక్కువ పనిచేసే రెమెడీ. బికమ్స్ కోల్డ్ అమ్యులేట్స్ మెనీ సిమ్టమ్స్ బట్ దెర్ ఈస్ టెండెన్సీ టు కోల్డ్ వెదర్ అగ్రవేట్స్. చల్లగాలి పడదు, దాంతోపాటు ఓపెన్ ఎయిర్ కావాలి. ఓపెన్ ఎయిర్ కావాలి. ఒక్క నిమిషం. ఓపెన్ ఎయిర్ కావాలి. నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ ఇన్ రెమెడీ ఇన్ ఇండ్యూరేషన్, ఎస్పెషల్లీ ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ తర్వాత ఇండ్యూరేషన్ అంటే గట్టిపడ్డం, గ్రంథి గట్టిపడ్డం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెనీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆర్ రైట్ సైడ్. మెనీ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆర్ రైట్ సైడ్ ఫర్ ది కాల్కేరియా అయోడేటమ్. నెక్స్ట్ గ్రేట్ లాసిట్యూడ్ లయింగ్ అమ్యులేషన్, విపరీతమైన నీరసం, పడుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దెర్ ఈజ్ మోర్ వీక్నెస్ దాన్ ద పెయిన్.
పెయిన్ కన్నా వీక్నెస్ ఎక్కువ ఉంటుంది కాలికేర్ ఏడియం వాడికి. ఈ పర్స్పైస్ చెప్పుకున్న చెమటలు ఎక్కువ అని. ఓకే, బికమ్స్ యాంగ్రీ ఓవర్ స్మాల్ మ్యాటర్స్, చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ చిరాకు కోపం ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ ఎక్కువ, యాంగ్జైటీ ఓవర్ ట్రిఫిల్స్, చిన్నవాడికి ఎక్కువ కంగారు పడుతూ ఉంటారు. రెండిట్లో కాలికేరియాలో ఉంది, అయోడియంలో ఉంది, రెండిట్లో కూడా యాంగ్జైటీ ఎక్కువనే. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ సాడ్నెస్, ప్రోస్ట్రేషన్, enlarged tonsils, dryness and constriction of the throat, honeycombed with small encrypts. టాన్సిల్స్ ఎట్లా ఉంటాయి? హనీకోమ్డ్ గా ఉంటాయి. హనీకోమ్డ్ అంటే ఎట్లా ఉంటాయి? ఆ హోల్స్ హనీ దాని ఎట్లా ఉంటుందో అట్లా ఉంటాయి. హనీకోమ్డ్ టాన్సిలైటిస్ అంటారు దాన్ని. గూడు ఉంటుంది సార్, హనీ హనీ అందరు చూసి ఉంటారు నాకు తెలిసి. ఇదిగోండి ఇట్లా ఉంటాయి, హనీకోమ్డ్ టాన్సిలైటిస్ అంటారు. ఓకే, అంటే మొత్తం బాగా చీమ్ బట్టి ఉంటుంది. గ్రూప్లో షేర్ చేస్తాను ఈ పిక్చర్. హనీకోమ్డ్ టాన్సిలైటిస్ గ్రూప్లో షేర్ చేస్తాను. కాలికేర్ రేడియోలో టిపికల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, హనీకోమ్డ్ టాన్సిలైటిస్ అంటారు. It has cured goiter, especially in the puberty. Appetite increased, ravenous, wanting, aversion to food. ఆకలి ఉండదు కానీ తింటే బాగా తింటాడు. ఓకే, ఇవ్వండి చెమటలు ఎక్కువ ఉంటాయి మనకి, ఇవన్నీ తెలుసు కదా. ఇది కాలికేరియా ఏవడేటం. ఇప్పుడు దగ్గరగా సంబంధం ఉందా అండి బెరేట గారికి కాలికేరియాడికి? చెప్పండి ఎవరైనా దగ్గర సిమిలర్ లక్షణాలు ఏమున్నాయి? రైట్ సైడ్. గుడ్, రెండు కూడా రైట్ సైడే. నెక్స్ట్ ఇంకా చల్లగాలి పడదు కానీ ఆరుబయట గాలి కావాలి. కరెక్ట్, చల్లగాలి పడదు, ఆరు బయట గాలి కావాలి, ఈ రెండింటి కూడా కామన్. నెక్స్ట్ ఇంకా కానివ్వండి. బోత్ హ్యావ్ క్విన్సీ ఆర్ బోత్ హ్యావ్ టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్ అండ్ విత్ డ్యూరేషన్. గట్టిపడడం, టాన్సిల్స్ గట్టిపడడం రెండిట్లో కూడా ఉంటుంది. బెర్రగారిలో ఉంటుంది, కాలికేరియలో ఉంటుంది. రెండింటికి కూడా గాలి కావాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం గాలి ఎక్కువ చల్లని వాతావరణంలో వీళ్ళకి గట్టి పడతాయి గ్రంథులు. కాలికే ఏవిడియం వాడికి ఫుడ్ కోల్డ్ ఇష్టం ఉంటుంది, బెరడుగారు వాడికి అట్లా ఉండదు. చల్లని ఫుడ్ ఇష్టం ఉండదు బెరడుగారు వాడికి. అయిన తర్వాత బెరడుగారు వాడు బ్యాష్ఫుల్, కాలికేరియా ఐడి వాడు బ్యాష్ఫుల్ కాదు అంతేనా. అదండి, రెండు దగ్గరగా ఉంటే జాగ్రత్తగా చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే నెక్స్ట్కి వెళ్తా. చెప్తారండి. నమస్తే సార్. అమ్మ నమస్తే. సార్ వీళ్ళు క్యాల్కేరియా కార్బన్ వాళ్ళు కొంచెం బొద్దుగా ఇలా ఉంటారు కదా సార్, అది ఎందువల్ల అంటారు సార్? వాళ్ళు వాళ్ళ చూడడానికి మనం తత్వం అంతే, వాళ్ళ శరీర తత్వం అట్లా ఉంటుంది, దూది పింజలాగా ఉంటారు. ఫుడ్ ఎక్కువ తినడం కాదు, ఫుడ్ ఎక్కువ తీసుకోరు వాళ్ళు. కల్కేరియా అయోడికి చల్లదనం కావాలి, కల్కేరియా కార్బుకి అయితే వెచ్చదనం కావాలి కదా. కాలికేరియా కార్బు చిల్లి, కాలికేరియా హాట్ అట్లా. రైట్ సార్. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? డౌట్ లేకపోతే అంటే నేను నెక్స్ట్కి వెళ్తా. పొటెన్సీ కాలికేరియా అయోడి కానీ బెరడగా అయోడి కానీ రెండిట్లో కూడా 200 పొటెన్సీ ఇవ్వండి. 200 పొటెన్సీ ఇవ్వండి.
ఓకే. నెక్స్ట్ 200 పట్టించి ఇవ్వండి కాలికి రెడీ అని శైలేష్ గాని. ఓకే. సరే శైలేష్ గారు చెప్పుకోలే, బెర్ర గారు చెప్పుకున్నాం. ఒక చిన్న రెమెడీ చెప్తాను వినండి. ఇంకొక రెమెడీ. వీళ్ళకి గొంతు నొప్పి గాని, వాపు గాని ఏదైనా సరే ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకో సైడ్‌కి మారుతా ఉంటుంది. ఏ రెమెడీ చెప్పండి? పల్స్ ఆ? పల్స్ జిల్లా పల్స్ జిల్లా ఓకే. గుడ్. పల్స్టిలా మంచి బాగా చెప్పారు. ఇంకా బ్లాక్ క్యాన్ లాక్ కైనమ్. అవునా సార్? ఎనిమల్ రెమెడీ కదా, గుర్తుంచుకోండి. ప్లాంట్ అయితేనేమో పల్స్టిలా, ఎనిమల్ అయితేనేమో లాక్ కరైనమ్, అంటే కుక్క పాల నుంచి తయారు చేసిన మందు. లాక్ కరైనమ్ టాన్సిల్స్ ఆర్ ఇన్ఫ్లేమ్డ్, షైనింగ్ ఆర్ వెరీ సోర్ అండ్ స్వాలెడ్ యాజ్ ఆల్మోస్ట్ టు క్లోజ్ ద థ్రోట్. గొంతంతా మొత్తం ఎంత వాచి మొత్తం గొంతంతా మూసుకుపోయినట్టు ఉంటుంది. Suppuration from left to right or changing from one side to another side, or both tonsils are equally enlarged. రెండు ఒకటేసారి వాచి ఉండొచ్చు, ఒక సైడ్ వాచి ఇంకో సైడ్కి రావచ్చు, లేదంటే రైట్ సైడ్ వాచి ఎక్కువ లెఫ్ట్ సైడ్ రావచ్చు. ఇట్లా ఏదైనా సరే ఉండొచ్చు. టాన్సిల్ లాక్ క్యానల్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓల్ పోస్టియర్ పోర్షన్ ఆఫ్ ది థ్రోట్ ఎడిమాటస్, కొంతంత కూడా నీరు పట్టినట్టు లోపల ఉబ్బి ఉంటుంది. టాన్సిల్స్ ఎన్లార్జ్, పెయిన్ ఫ్రమ్ ఎంటీ స్వాలోయింగ్, గ్రేట్ డ్రైనెస్ ఆఫ్ టాన్సిల్స్ ఎట్ నైట్. రాత్రిపూట అంత గొంతంతా ఆరిపోతున్నట్టు ఉంటుంది. ఇట్లా ముట్టనియదు. థ్రోట్ సెన్సిటివ్ టచ్ ఎక్స్టర్నల్లీ, ఇట్లా గొంతు ఇట్లా టచ్ చేస్తే వాడికి ఇబ్బంది. నెక్స్ట్ యాషీ గ్రే ఎక్సుడేషన్, బూడిద కలర్ ఉండే స్రావాలు వస్తూ ఉంటాయి లాక్ కైననంలో. లాక్ కైననం ట్రాన్స్లైటిస్ మళ్ళీ ఒకసారి కొన్ని పాయింట్స్ చెప్తాను. నర్వస్ పర్సన్, చాలా నర్వస్గా ఉంటారు వీళ్ళు. ఓవర్ సెన్సిటివ్ ఆఫ్ ది నర్వస్ ప్రొడ్యూసింగ్ రెస్ట్లెస్నెస్, నర్వస్ అండ్ ప్రోస్ట్రేషన్ అండ్ అబ్నార్మల్ సెన్సేషన్స్. లాక్ క్యానలో మీకు క్లియర్గా అనిపించేది ఓవర్ సెన్సిటివ్నెస్. చాలా ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటారండి వీళ్ళు పేషెంట్స్. రెస్ట్లెస్నెస్, విపరీతమైన రెస్ట్లెస్నెస్ ఉంటుంది. నర్వస్నెస్, ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, అబ్నార్మల్ సెన్సేషన్స్ ఉంటాయి. కెనాట్ బేర్ వన్ పార్ట్ ఆఫ్ ది హర్ బాడీ టచ్ అనదర్ పార్ట్. ఎంత ఓవర్ సెన్సిటివ్నెస్ అంటే బాడీ లోపలే ఒక పార్ట్ ఇంకో పార్ట్ టచ్ చేస్తే వాడికి ఇష్టం ఉండదు. ఇట్లా మోసినా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది వాడికి. ఎందుకు? ఓ పార్ట్ ఇంకో పార్ట్ టచ్ అవుతుంది కదా, అట్లా అన్నమాట. అంత ఉంటుంది. సిమ్టమ్స్ ఆల్టర్నేట్ సైడ్స్ మారుతూ ఉంటాయి. అప్పుడే రైట్ సైడ్ వస్తుంది, నెక్స్ట్ టాన్సిల్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ రావచ్చు. అటువంటి ఆల్టర్నేట్ సైడ్స్ ఆఫ్ ది టాన్సిల్స్ ఎన్లార్జ్మెంట్లో లాక్ కైనమ్ చాలా ఇంపార్టెంట్ రెమెడీ, గుర్తుంచుకోండి. బ్లిస్టరింగ్ పెయిన్స్ ఇట్లా వచ్చిపోతుంటాయి. నెక్స్ట్ టాన్సిల్ సోర్ థ్రోట్ హ్యాస్ గ్లిస్టరింగ్ ప్యాచెస్ ఆఫ్ చైనా వైట్నెస్ ఆర్ రెడ్ గ్లిస్టరింగ్ ఇన్ టాన్సిలైటిస్ అండ్ డిప్థీరియా అండ్ టాన్సిలైటిస్లో కూడా బాగా ఎర్రని ప్యాచెస్ లా ఉంటాయి. చేంజ్ రిపీటెడ్లీ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి మారుతూ ఉంటాయి. ఒక సైడ్ ఎఫెక్ట్ అయింది కదా అని అయితే ఇంకో సైడ్ వస్తూ ఉంటాయి. లాక్ క్యానమ్. బెటర్ బై కోల్డ్ డ్రింక్ ఆర్ వామ్ డ్రింక్, బట్ అగ్రవేషన్ ఎంటీ స్వాలోయింగ్. ఉత్త మింగుతుంటే విపరీతమైన నొప్పి ఉంటుంది, తాగుతున్నా తింటున్నా అంత నొప్పి ఉండదు. అది ఇగ్నిషియా అలా ఉంటుంది. పెయిన్ ఎక్స్టెండ్స్ టు ఇయర్స్, గొంతు నొప్పి చెవిల వరకు వస్తుంది.
లాక్ కారణం ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను. ఓవర్ సెన్సిటివ్నెస్ మర్చిపోకండి. ఓవర్ సెన్సిటివ్నెస్ చాలా ఇంపార్టెంట్ లాక్ కారణంలో. నర్వస్నెస్ అండ్ ప్రోస్ట్రేషన్, రెస్ట్లెస్నెస్, alternate sides of the tonsils, alternate sides of the throat affected. లాక్ కారణం ఇంకా చాలా పెద్ద రెమెడీ కానీ మనకు వచ్చే వరకే చదువుతున్నాను అంతే. లాక్ రెమెడీస్ కూడా బాగా చదవాలండి. పుట్టిడ్ మౌత్ ఈజ్ స్ట్రాంగ్ ఫ్యూచర్ ఆఫ్ లాక్ కారణం. కంపు వాసన వస్తుంది లాక్ కారణం. ఇవాళ రెమెడీస్ మూడిట్లో కూడా అఫెన్సివ్నెస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇవాళ ఏదైనా 3 రెమెడీస్లో కూడా అఫెన్సివ్నెస్ ఉంటుంది. ఏది? బెరడగార్బు, కాలికెరయ్యుడు, లాక్ కారణం. మూడిట్లో కూడా అఫెన్సివ్నెస్ ఆఫ్ ది థ్రోట్ ఉంటుంది. థ్రోట్ పెయిన్ అమ్యులేషన్ ఇన్ ది కోల్డ్ అండ్ వామిటింగ్స్, అగ్రవేషన్ ఫ్రమ్ ఎంటీ స్వాలోయింగ్. వెచ్చదైనా చల్లదైనా ఏదో తాగుతుంటే అంత ఎంపీఎస్, కానీ ఎంటీ స్వాలోయింగ్ మాత్రం విపరీతమైన నొప్పి ఉంటుంది. నెక్స్ట్ డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ రెమెడీ, ప్రొలాంగ్డ్ మెంటల్ సిమ్టమ్స్ అండ్ డిస్ట్రెసింగ్ ఎన్లార్జ్డ్ గ్లాండ్స్ కూడా వాచి ఉంటాయి. డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ Oversensitiveness of the prevails, general hysterical of the skin, violent hysterical, all sorts of strange, apparently impossible symptoms, peculiar vertigo conditions when walking, నడుస్తుంటే పై చక్కర వచ్చినట్టు ఉంటుందంట. చేంజింగ్ సైడ్స్, హెడేక్స్, న్యూరాలజియా, టాన్సిలైటిస్, సోర్ థ్రోట్ అన్నీ కూడా ఆల్టర్నేట్ సైడ్స్, వాండరింగ్ ఫీచర్స్ ఆఫ్ ది మెంటల్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫియర్, యాంగ్జైటీ, మోర్ హారబుల్ డిసీజ్ హ్యాస్ కమ్ అప్, ఆర్ ఏ డిల్యూజన్, హార్ట్ దట్ ఈ వాజ్ సపరేటింగ్ అండ్ లోతింగ్ ఆఫ్ స్టేట్. దీని మీద వాడికి ఆసక్తి ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్నెస్ ఉంటుంది, పుట్టి మౌత్ ఉంటుంది. ఓకే, ఇదండి లాక్ కారణం. ఓకే, ఆల్టర్నేట్ సైడ్స్ అఫెన్సివ్నెస్ చాలా ప్రామినెంట్. ఇక్కడికి ఆపుదాం. ఇంకేం డౌట్స్ లేవు కదండి ఎవరికి? డౌట్స్ ఏం లేవు కదా? సరే, నెక్స్ట్ టాన్సిల్స్ ఇంకొక 1 క్లాస్లో అయిపోతుంది మనకి. బాగా చదువుకోండి ఒకసారి, సరేనా అండి? ఎవరైనా వీలుంటే మంచి ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేయండి టాన్సిలైటిస్ మీద. నెక్స్ట్ క్లాస్లో ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది టాన్సిల్స్. డాక్టర్ గారు నా నెంబర్ యాడ్ చేయలేదు సార్ ఈ గ్రూప్లో. సార్ ఏ గ్రూప్లో? ఇప్పుడు హోమియోపతి బ్రదర్హుడ్లో. చెప్పండి, మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి, పంపిస్తాను. సార్ 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 లేదంటే చెప్పండి, ఇప్పుడే యాడ్ చేస్తారు. చెప్పండి, నెంబర్ చెప్పండి మీది. 94418 94418 14622 14622. అంటే మీరు అవేర్నెస్ గ్రూప్లో ఉన్నారండి? ఉన్నాను సార్. అవేర్నెస్ గ్రూప్లో ఉంటే చాలు. ఎందుకంటే యాక్చువల్ కేటగిరీ ఏంటంటే సార్ ఎవరైతే హోమియోపతి ప్రాక్టికల్ దాంట్లో ఉన్నాను సార్. అవేర్నెస్లో లేను సార్. అవేర్నెస్లో యాడ్ చేస్తాం. జనరల్గా ప్రాక్టీస్ చేస్తూ ప్రిస్క్రిప్షన్ ఇచ్చే వాళ్ళనేమో హోమియో బ్రదర్హుడ్లో పెడతాం సార్. ప్రిస్క్రిప్షన్ ఇచ్చే సీనియర్స్గా బాగా అప్పటి నుంచి బాగా మందులు ఇచ్చే వాళ్ళు ఏమో హోమియో బ్రదర్హుడ్లో ఉంటారు. కొత్తగా ఇప్పుడు వచ్చే వాళ్ళు, నేర్చుకుంటున్న వాళ్ళు ఏమో అవేర్నెస్ క్లాస్లో ఉంటారు. ఓకేనండి? మీ పేరండి? పిఎల్ ప్రసాద్ అండి, విజయనగరం. పిఎల్ ప్రసాద్. సరే అండి, యాడ్ చేస్తాను. సిఎల్ ప్రసాద్. సరే, టీ ఫర్ తమిళనాడు. ఓకే, టిఎల్ ప్రసాద్, తమిళనాడు.